నీళ్ళతో నింపుకొని చాలు. ఈ సందర్భం ఏంటంటే ఆగరు ఇస్మాయిల్ అనే తన కుమారుడిని తీసుకుని అదే పంపివేయబడినప్పుడు, ఇంట్లోంచి వెళ్ళబట్టబడినప్పుడు నీళ్ళు అయిపోయి ఆహారం ఉన్న ప్రయోజనం లేదు, నీళ్లు లేకపోతే చచ్చిపోతాను, నేను చచ్చిపోయిన పర్లేదు, నా కొడుకు చచ్చిపోతాడు అని దూరంగా వచ్చేసి ఆ రాత్రి రోజులు వెళ్ళి అంటే అప్పుడు దాకా అంటే కన్నులు తెరవబడ్డాయి అంటే నాకు అర్థమేంటి? అప్పుడు దాకా ఎలా ఉన్నాయి? మూసుకుపోయాయి. చూడలేదు. ఎలా మూసుకుపోయినా తెలుసు, పనిగత్తిగా లేదా దాసీగా ఉన్నదండి. దాసీగా ఉంటే యజమానురాలు ప్రేమించి తనతో సమానమైన స్థితినిచ్చింది. శారా తల్లి ఈ ఆగరనే దాసీని ప్రేమించి, నీవు నాతో పాటు సమాన వాదపడుతుందిగానే నా భర్తతో వెళ్ళు కదా. ఏ స్త్రీ అని ఇస్తుందా? అలాంటి వాదా ఇచ్చినప్పుడు ఈవిడ పన్నులు ఏమైపోయాయట? అప్పుడు దాకా పక్కలకు పని చేసుకునేది పన్నులు మూసుకుపోయి యజమానురాలు ఎలా ఉందని తెలుసా? నీచిపోయిపోయింది. అబ్రహాము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవిడ కన్సు అయ్యి లేదా గర్భవతి అయిన తర్వాత యజమానురాలు ఈవిడికి జీతపత్యాలు ఇచ్చే యజమానురాలు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? లేదా ఆ వాదాకి అనుగుణాలు చేసిన యజమానురాలు ఏమైపోయింది తెలుసా? ఈవిడ దృష్టికి నీచమైనది అంటే ఏమైపోయింది? ఎందుకు? పన్నులు మోసు అసలు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టబడకపోలేము. సరే అని దేవుడి చేత మళ్ళా పంపించి అడిగి పండుకుంటూ అని ఒక పర్యాయం ఇంటిగా ఉన్నప్పుడు పంపించేస్తే వెళ్ళిపోతే భయపడి పారిపోతే మళ్ళా దేవుడు ఏం చెప్పాడంటే ఈ యజమానురాలు అడిగి పండుకుంటూ పంపిస్తే అప్పుడు ఒకే ఈవుడు ఉంటేమో కానీ పుట్టిన కుమారుని సరిగా పెంచలేదు, క్రమశిక్షణతో పెంచలేదు. నువ్వు లోకంలో సామెత ఉంటుంది కదా, లోకంలో సామెత ఏంటంటే ఆవు చేలో వేస్తే గోడ గట్టు మీద ఉండదు. అదే సామెత ఇక్కడ జరుగుతుంది. అలనాడు యజమానురాలు దృష్టికి నీచమైనదిగా పన్నులు మూసుకుపోయింటే తన గర్భవాసాలు పుట్టిన కుమారుడు వృతాప్తితో కలిగిన ఇస్సాకుని హేళన చేస్తున్నాడు. కింద వచ్చిన మనం చదువుకుంటా పై వచ్చినాడు హేళన చేస్తున్నాడు. అందుకనే ఒకసారి అయిపోయింది, దీని పన్నులు ఇంకా తెరవబడలేదు. అందుకనే ఈ దాసీ కుమారుడు నా కుమారుడితో సమానం కాడు, ఉండడానికి వీలు లేదు అని శారా తల్లి చెప్పినప్పుడు ఇస్సాకు సతమతం అయిపోతున్నాడు. ఇస్సాకు ఏంటిది? పిల్లడు పుట్టిన తర్వాత పంపించేటువంటి ఆలోచన చేస్తుంటే దేవుడే చెప్పాడు, శారా ద్వారా పుట్టిన సంతానమే ఈ సంతానం. శారా మాట ఏమన్నాడు? దేవుడి స్తోత్రం. శారా మాట విను అన్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు స్త్రీలే, ఒక స్త్రీ కన్నులు తెరవబడినదిగా దాసీగా చూడకుండా తన తోటి స్త్రీగా చూస్తూ భర్తకు పంపిస్తే భర్త వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టలేదంటే ఈవిడ నా మొదలనుకుని యజమానురాలు మీదే కళ్ళు నెట్టివేసిందని నీచుగా చూస్తున్నాను మాట్లాడుతున్నాను. అందుకనే రెండో పర్యాయం కూడా స్థితికి వచ్చేసరికి నీళ్లను నా గాడికి తగ్గట్టే నీళ్లు పెట్టి అందించి పంపించేస్తే అరణ్యంలోకి వచ్చేసరికి నీళ్ళైంది. అందుకనే దేవుడు కొన్ని పరీక్షలు పెడతాం, నీకు ఇచ్చిన స్థితిని బట్టి పరీక్ష పెడతాం. సౌలుకి పరీక్ష ఏంటో తెలుసా? దేవుడు మొట్టమొదటిగా ఉన్నతమైన స్థితిని ఇస్తే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడినైనా ఆదమని కోరుకున్నారేమో కానీ రాజుగా ఒకరు కావాలని వారు వేడుకున్నారు. అందుకనే సమూహంతో దేవుడు ఏమంటాడంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు నన్ను విసర్జించాలి, నిన్ను విసర్జించలేదు కదా, రాజకుమారుని కోరుకున్నారు కదా, కీషు కుమారుడైన సౌలు నేను కనుగొన్నాను, వెళ్ళి అభిషేకించాలి, ఆత్మ వెతుకుంటూ నేను రక్షిస్తా వస్తున్నాడని చెప్పాడు. అప్పుడు సౌలు అభిషేకించబడి ఇశ్రాయేలు రాజు అయిన 3 సంవత్సరాలు మాత్రమే పదార్థంగా ఉన్నాడని చెప్తున్నాడు. మిగిలిన 37 సంవత్సరాలు దేవుడికి గౌరవైపోతుంది. అంతకుముందు సౌలుకున్న స్థితి ఏంటో తెలుసా? ప్రవక్త